హాయ్, కల్లుని కల్తీ ఎందుకు చేస్తారో చూద్దాం. కొంతమంది రైస్ బాయిల్ చేసి ఆ వాటర్ని యాడ్ చేస్తూ ఉంటారండి. ఎందుకంటే అది చూడటానికి కల్లులాగానే ఉంటుంది కదా, సో ఈజీగా కలిపేయచ్చు అనేసి బిజినెస్లో ప్రాఫిట్ కోసం. ఇంకొంతమంది స్లీపింగ్ ట్యాబ్లెట్స్ని యాడ్ చేస్తారు, లైక్ ఆల్ప్రాజోలం, డైజీపామ్, క్లోరాల్ హైడ్రేట్ అలాంటివి. రీజన్ ఏంటంటే ఇవి ఎక్కువ మత్తునిస్తాయి, ఫాస్ట్గా ఇస్తాయి, ఎక్కువసేపు మత్తు ఉంటుంది అనమాట. సో న్యాచురల్ టాడీతో పోలిస్తే ఈ మంచి కిక్ రావటం వల్ల తాగే వాళ్ళకి మళ్ళీ ఇది తాగాలనే ఫీలింగ్ రావటం కోసం కలుపుతారు ఒకటి. అలానే ఈ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ అన్నిటికీ ఎడిక్టివ్ పొటెన్షియల్ ఉంటుందండి. అంటే ఏంటి, ఇది లేకపోతే వాళ్ళు ఉండలేని పరిస్థితి వస్తుంది. అంటే ఏంటి, స్టార్టింగ్లో ఎంత అమౌంట్ ఆఫ్ కళ్ళు అయితే తాగుతున్నారో ఈ కిక్ రావడానికి, రాను ఆ అమౌంట్ సరిపోదు, ఎక్కువ తాగాల్సి వస్తుంది అనమాట. అగెయిన్ ఇది వాళ్ళకు బెనిఫిట్ కదా, అందుకోసం ఇలా చేస్తారు. దీనివల్ల వచ్చే నష్టం ఏంటంటే ఈ క్లోరాల్ హైడ్రేట్ అనే దానివల్ల గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వచ్చి నాసియా, వామిటింగ్స్, డయేరియా వస్తాయండి. మనం రైట్ టైంలో కనుక హైడ్రేట్ చేయకపోతే అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అలానే ఆల్ప్రోజోలం, డైజీపామ్ ట్యాబ్లెట్స్ ఒకసారి కనుక అలవాటు పడినట్లయితే అది లేనప్పుడు సడన్గా ఫిట్ త్రో చేసే అవకాశం ఉంది. అలానే లాంగ్ రన్లో మెమరీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అలానే ఇంకొంతమంది యూరియాని యాడ్ చేస్తారండి. దీనివల్ల ఎక్కువ కాలం కనుక దానికి ఎక్స్పోజ్ అయినట్లయితే కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, హార్ట్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంది. అన్నిటికన్నా టాక్సిక్ ప్రోడక్ట్ అండి ఇప్పుడు చెప్పబోయేది, దట్ ఈజ్ మిథనాల్. ఇది ఎందుకు యాడ్ చేస్తారంటే ఇది చాలా చీప్గా దొరికింది వాళ్ళకి. ఇది కలిపినప్పుడు కళ్ళులో ఉన్న ఆల్కహాల్ కంటెంట్ బాగా పెరుగుతుంది అనమాట. తక్కువ రేటుకి ఆల్కహాల్ కంటెంట్ పెరుగుతుంది కదా, సో అందుకని యాడ్ చేస్తారు. ఇది కనుక టాక్సిక్ లెవెల్కి రీచ్ అయితే కనుక బ్లైండ్నెస్ వస్తుందండి, బ్లర్డ్ విజన్ వస్తుంది, లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈవెన్ ఫిట్స్, డెత్ కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. వీటిలో మనం ఇందాక చెప్పిన యూరియాని కనుక వాళ్ళు కలిపినట్లయితే అది ఇంటి దగ్గర కూడా ఈజీగా టెస్ట్ చేసుకోవచ్చండి. అది ఎలా అంటే ఈ సైన్స్ ల్యాబ్స్ సంబంధించిన బుక్స్, ఆపరేటర్స్ అమ్మే స్టాల్స్లో కూడా మీకు రెడ్ లిట్మస్ పేపర్ అనేది దొరుకుతుంది. అది తీసుకొని ఈ కళ్ళులో కనుక డిప్ చేశారనుకోండి, అది రెడ్ది కాస్త బ్లూకి మారిపోద్ది. సో యూరియాని మనం ఇంటి దగ్గరే కనిపెట్టచ్చు. దీన్ని ఎక్కువ మంది పాలలో కూడా యాడ్ చేస్తున్నారండి యూరియాని. ఎందుకని, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉన్నట్టు చూపించింది టెస్ట్లో. సో మనం పాలని కూడా యూరియా ఉందా లేదా అనేది ఈ రెడ్ లిట్మస్ పేపర్ టెస్ట్ ద్వారా ఈజీగా కనుక్కోవచ్చు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్, మనం వీలైనంత వరకు ఈ ఆల్కహాలిక్ బెవరేజెస్కి దూరంగా ఉండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.